అసెంబ్లీలో 6 గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న. అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసి అయిపోయింది, ఇష్యూ క్లోజ్. 6 గంటల జైలు చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసలు దేనికోసం మాట్లాడుతున్నారు? ఇవాళ ఇష్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేసారు, జైలుకు పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నారు. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు. ఎవరైతే ఫిర్యాదు చేసి ఆయన కాన్ఫిడెంట్ తీసుకుని ఏమే పరిస్థితి వాళ్ళ ఈ అవినీతి పరమైన మంత్రుల కమిషన్ తీసుకున్న మంత్రుల మధ్య కొట్టాట స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, ఇద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏదో తిట్టుకుంటున్నాడు ఫోన్ చేసి, నువ్వు ఇజ్జత పోతుంది 14% అన్నాడు, నేను 8% తీసుకుంటాను ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది 100%. కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అది ఎటైనా పిలచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా ఏమైనా